Friends, welcome to Audio Settings and Tech. Airtel Extreme Silver Box की మనం ఆండ్రాయిడ్ వర్షన్ 10 to 11 అప్డేట్ చేస్తే మనకి ఆప్టికల్ అనేది పనిచేస్తలేదని మనకు ఒక సబ్స్క్రైబర్ కమెంట్ పెట్టాడు. సో అది ఎంతవరకు మనకు వాస్తవం చూద్దాం. సో మనం ఈ సెట్టింగ్స్ వెళ్తే ఇక్కడ సెట్టింగ్స్ చూడొచ్చు. ఇదేంటి, మనకు ఆండ్రాయిడ్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. ఓకే, వెళ్ళగానే డివైస్ ప్రిఫరెన్స్. ఓకే, డివైస్ ప్రిఫరెన్స్ తర్వాత వచ్చేసి అబౌట్ సాఫ్ట్వేర్ చూద్దాం. సిస్టమ్ అప్డేట్ అబౌట్ వెళ్ళి సిస్టమ్ అప్డేట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో వన్స్ అబౌట్కి వెళ్ళి క్లిక్ చేయగానే మనకు సిస్టమ్ అప్డేట్ అని వస్తుంది. సో సిస్టమ్ అప్డేట్ అంటే 10 వర్షన్ నుంచి 11 వర్షన్ అప్డేట్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్గా ఏ వర్షన్ ఉన్నదో చూద్దాం. ప్రజెంట్ ఏ వర్షన్, ఆండ్రాయిడ్ వర్షన్ 10లో ఉంది. ఓకే, సో ఇప్పుడు 10 నుంచి 11 చేంజ్ చేసి ఆప్టికల్ వస్తుందో చెక్ చేద్దాం. చెక్ ఫర్ అప్డేట్స్, చెకింగ్ ఫర్ అప్డేట్. సో సిస్టమ్ అప్గ్రేడ్ అవుతుంది, ఇది డౌన్లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డౌన్లోడింగ్ పాత్ 4/100. ఇక్కడ మనకు ఇక్కడ సింబల్ అనేది చూపిస్తుంది 5/100. సో ఇట్లా ఇది వన్స్ అప్డేట్ అయినాక మనం ఆప్టికల్ పెట్టి చెక్ చేద్దాం, ఏది సౌండ్ సపోర్ట్ చేస్తుందా లేదా, డాల్బీ డిజిటల్ అసలు సౌండ్ వస్తుందా లేదా ఆప్టికల్ నుంచి. మన ప్రీవియస్గా ఒక కస్టమర్ అయితే చెక్ చేయమన్నాడు, సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఇది వచ్చి ఓన్లీ నేను సిల్వర్ బాక్స్ కానీ మాత్రమే చెక్ చేస్తున్నా. వన్స్ ఇది వర్కౌట్ కాకపోతే బ్లాక్ బాక్స్ కూడా నేను చెక్ చేస్తాను. సో ఆల్మోస్ట్గా మనం 91%కి వచ్చినాం ఈ సిస్టమ్ అప్గ్రేడ్కి. సో ఎస్పీడిఎఫ్ అంటే ఆప్టికల్ పనిచేస్తుందా చేయదా చూద్దాం. సో 100 out of 100 అయితే మనకు సిస్టమ్ అప్గ్రేడ్ అయింది. సో డౌన్లోడింగ్, మనం ఆప్షన్ డౌన్లోడింగ్ అని వెళ్ళే వారికి మనం వెయిట్ చేయాలి. మనకు స్టిల్ ఆండ్రాయిడ్ వర్షన్ 10 చూపిస్తుంది, అంటే ఇంకా మొత్తం పూర్తిగా డౌన్లోడ్ కాలేదు. సో మనం బ్యాక్ వెళ్ళి చెక్ చేస్తూ ఉండాలి 11 వర్షన్ వచ్చిందా లేదా. వన్స్ 11 వర్షన్ వచ్చినాక మనం సౌండ్ టెస్టింగ్ చేసుకోవాలి. సో మనకు సిస్టమ్ అప్గ్రేడ్ అయింది. ఇప్పుడు ఏమంటుందంటే సాఫ్ట్వేర్ వర్షన్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్డ్.
సో ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇన్స్టాల్ చేయడానికి రీబూట్ డివైస్ నౌ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి రిమోట్తో. సెలెక్ట్ అయితే చేద్దాం. సో ఇక్కడ ఈ ఆప్షన్ రీబూట్ అని మీరు చూడొచ్చు. ఈ రీబూట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా సిస్టమ్ రీస్టార్ట్ అయ్యి మనకు అప్లికేషన్ వర్షన్ అనేది చేంజ్ అవుతుంది, అప్డేట్ అవుతుంది. అది 11 వర్షన్కి వస్తుంది. చూద్దాం. సో అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది అది న్యూ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి. సిస్టమ్ అప్డేట్ అవుతుంది. అప్లికేషన్స్ అయితే వచ్చాయి, మీరు చూడవచ్చు. ఇప్పుడు సౌండ్ టెస్టింగ్ అనేది చేద్దాం. సో విత్ హెల్ప్ ఆఫ్ ఈ ఆప్టికల్ కేబుల్ మనకు ఎక్స్ట్రీమ్ బాక్స్ నుంచి అయితే ఇచ్చాను. ఇది మనం చెక్ చేద్దాం వాయిస్ వస్తుందో లేదో. ఇది ఆడియోస్ ద్వారా చెక్ చేద్దాం. నేనైతే ఇక్కడ పిన్స్ ఇచ్చాను. ఈ పిన్స్ నుంచి, ఈ ఆర్సిఏ సాకెట్ పిన్స్ నుంచి నేను హెడ్సెట్ జాక్తోని చెక్ చేస్తాను. ఈ హెడ్సెట్ జాక్తోని నేను చెక్ చేస్తాను. ఆడియో రష్ అయితే ఆన్లో పెట్టాను, ఆప్టికల్ 1లో ఉంది. సౌండ్ వస్తుందని నేను చెప్తాను. సో ఇప్పుడు మనం ఈ వర్షన్ అయితే చూసుకుందాం అప్డేట్ అయిందా లేదా అని. మళ్ళీ సెట్టింగ్స్. ఓకే, ఇక్కడ ఏంటి ఆండ్రాయిడ్ సెట్టింగ్స్, తర్వాత డివైస్ ప్రిఫరెన్స్. ఓకే, ఇక్కడ అబౌట్ సెలెక్ట్ చేసుకోవాలి. అబౌట్ సిస్టమ్ అప్డేట్. ఓకే, సో అప్డేట్ అయింది, బట్ ఆండ్రాయిడ్ వర్షన్ స్టిల్ 10 అనేది చూపిస్తుంది. చూద్దాం. మళ్ళీ నేను టీవీ మరి కొద్దిసేపు అయినాక పెడతాను, అప్పుడు చెక్ చేద్దాం. అంటే ఆండ్రాయిడ్ వర్షన్ ఏమైనా 11 మారుతుందో లేదో. సో స్టిల్ 10 వర్షనే చూపిస్తుంది. నేను సాఫ్ట్వేర్ అప్డేట్ అయినాక కూడా 10 వర్షన్లోనే చూపిస్తుంది. అంత ఇంటర్నల్లో ఒక సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ అయింది, కాకపోతే 11 వర్షన్ అయితే చూపిస్తారు. వన్స్ 11 వర్షన్ వచ్చాక నేను సౌండ్ టెస్ట్ చేసి మనకు ఆప్టికల్ పనిచేస్తుందో లేదో చెప్తా. ఈ వీడియో ఎంతవరకు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్.